సో మీ జర్నీ అంతా ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఎమోషనల్గా అనిపిస్తుందా లేకపోతే ప్రౌడ్గా అనిపిస్తుందా? రెండు అనిపిస్తుంది. ఎమోషన్గా అంటే చాలా వర్క్ చేసేటప్పుడు కొన్ని పాటలు వస్తాయి, నాకే తెలియదు ఏంటి ఇలా ఇలా ఎలా పుట్టింది ఈ పాట, ఎక్కడి నుండి వచ్చింది. ఇప్పుడు సపోజ్ ప్రియ రాగాలే తీసుకుందాం, ట్యూన్ సాంగ్ వరకు దాన్ని ఆర్గనైజేషన్ చేసి దాన్ని వింటూ ఉంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది నాకే. ఎక్కడి నుండి వచ్చింది ఈ ఐడియాస్ అని, ఏంటి అది అది ఎక్కడో ఉంది. మొత్తానికి సంగీతం ఉన్నది ఊరికే మనం సంగీతం నేర్చుకుంటే వచ్చేది కాదమ్మా. సంగీతం నేర్చుకుంటే ఎంత నేర్చుకుంటో అంతవరకు వస్తుంది సంగీతం. బట్ దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, వెతకాలి, సాధన చేయాలి. ఎంత సాధన చేస్తే అంత వస్తూనే ఉంటుంది, దారాల కింద వస్తూనే ఉంటుంది సంగీతం. సంగీతం ఒక మహాసముద్రం, మహాసముద్రం కూడా ఆకాశం, దెర్స్ నో ఎండ్. ఎవ్వరూ గొప్ప కాదు ఇక్కడ. సంగీతం అన్నది ఆ సరస్వతి ఇస్తూనే ఉంటుంది. వాళ్ళకి అంటే వాళ్ళు ఎంత ఉపాసన చేస్తారో అమ్మవారికి, ఆ సరస్వతికి ఎంత ఇది చేస్తారో అంత ఇస్తుంది స్వరాలు. ఎప్పుడు మనం ఎంత చిత్తశుద్ధితో, ధర్మ గుణంతో, ఎంత సిన్సియర్గా ఏదైనా సరే, నాట్ ఓన్లీ మ్యూజిక్, దేన్నన్నా అలా ప్రాక్టీస్ చేస్తే మటుకు డెఫినెట్గా దానికి భగవంతుడు ఆ అనుగ్రహం ఉంటుంది డెఫినెట్లీ. అలాగా నేను రాజు ఇద్దరు కష్టపడ్డాం. సో మీరు ఇందాక అన్నట్టు మీరు చేసిన సాంగ్స్ మీరు వింటుంటే అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఒళ్ళు పులకరించిపోయేదని మీకు అనిపిస్తుందా అని నాకు ఆశ్చర్యం వేసింది. మాకే అనిపిస్తుంది అసలు ఈ సాంగ్ వింటుంటే అబ్బా ఎంత బాగుంటుంది, ఇంకోసారి వినాలని మాకు అనిపిస్తుంది. కానీ మీకు అలా అనిపిస్తుంది. మీకు ప్రౌడ్గా ఫీల్, అక్కడ ప్రౌడ్నెస్ వస్తుంది. ప్రౌడ్నెస్ ఎలాగంటే మనం కదా చేసాం, ఇది ఎవరు ముట్టుకోగలరు ఇది అన్నట్టు అనిపిస్తుంది ఒకసారి. ఒక ప్రియరాగాల కానీ, జుమ్మనే తొమ్మిది వేట కానీ, ఒక స్వాతిలో మొత్తం అంతా కానీ, ఒకటి రెండు కాదు ఎన్నో పాటలు, కదిలే కాలమా, ఇదేలే తరతరాల చరిత్రం అని బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఇప్పుడు పేతా సాంగ్స్ చేశాను, లవ్ సాంగ్స్ చేశాను. లవ్లో పేతా సాంగ్స్, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడం ఎందుకని, తర్వాత ఇదేలే అదే ఇంకోటి ఇది ఇంకో పాట ఉంది, చిత్ర పాడింది పాట, అది ఈ క్షణం ఒకే ఒక కోరిక. ఇవన్నీ అన్నీ సముద్రం అంతా ఏ చోట ఉన్న ఇటు లవ్ ఫెయిల్యూర్ అంటే ఇన్ని రకాల, ఇన్ని జోనల్స్ మ్యూజిక్ ఒక్కటే చేయలేదు నేను. ఎక్కు బండెక్కు ఎక్కి అది చేశా, మళ్ళీ అత్తమ్మ కూతురు చేశా, మళ్ళీ గుండె నిండా గుడి గంటలు మెలడీ, మళ్ళీ ఐఎమ్ వెరీ సారీ అన్నాగా, ఇన్ని వేరియేషన్ సాంగ్స్. అది సినిమాల్లోనే మనం చేయగలం. సినిమా మ్యూజిక్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అమ్మా టోటల్గా. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం, ఇంకో మ్యూజిక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దేర్. సినిమా మ్యూజిక్ అంటే ఆ సబ్జెక్ట్ని బట్టి, ఆ హీరో ఒక ఇమేజ్ని బట్టి, ఆడియన్స్ పల్స్ని బట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి చేస్తాం ప్రతి పాట. ఏదో నాకు వచ్చిన నోటుకు వచ్చిన డిగ్ని కొట్టి పంపించాను నేను. ప్రతి పాటని కంపోజ్ చేసిన తర్వాత రిథమ్ ప్యాటర్న్స్ వేసి 10 సార్లు మా బ్యాచే వింటాం. వాంచి నేను పాడుతూ ఉంటాను, వాళ్ళు వింటుంటారు, ఇది ఇక్కడ ఇది మారుతుంది, ఇది డల్ అవుతుంది, ఇక్కడ మేమే అన్ని కరెక్ట్ చేసి పెట్టుకొని అప్పుడు డైరెక్టర్కి వినిపిస్తాం. వాళ్ళు వినగానే ఓకే అనేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చకపోతే 1 or 2 సాంగ్స్ మమ్మల్ని అడిగేవాళ్ళు. నేను కొంచెం నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేసేవాడిని. అవి కూడా నాకు హెల్ప్ అయ్యేది. మీద నాకు స్టాక్ కింద చేరేవి, వేరే సినిమాకి అమ్మేసేవాడిని. ఇలా ఉండేది కంపోజిషన్. ఒక సాంగ్ మీరు ట్యూన్ చేసినప్పుడు ముందే అనుకుంటా సార్ ఈ సాంగ్తో జనాలు అందరినీ ఏడిపించాలి, అర్థమైపోద్ది మాకు. అంటే ఆ సన్నివేశం ఉంటుంది కదా, సిచ్యువేషన్. ఇప్పుడు ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం, పగేమో ప్రాణమయ్యేనా నీర ఆశదా, ఏదో లిరిక్ ఏదో ఉంది. సి దిస్ కైండ్ ఆఫ్ సాంగ్ వండర్ఫుల్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో పాట చెయ్యాలంటే చాలా కష్టం. అలాగా పెళ్లి చేసుకుందంలో హీరోయిన్ని హీరోయిన్ క్యారెక్టర్ రేప్ చేసేస్తారు. అంటే ఇది ఎవరిని ఒప్పుకుంటారు అసలు? హీరోయిన్ రేప్ చేయడం, రేప్ చేసి తను ఆ డిప్రెషన్లో ఉండి హీరో వచ్చి పాడతాడు, నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. దిస్ ఆల్ సిచ్యువేషన్ సాంగ్స్. దీనికి కూడా ట్యూనే ఇచ్చేవాడిని నేను. ఆ ట్యూన్కి సాహిత్యం రాసేవాళ్ళు రైటర్స్ అన్నమాట. అంటే ప్రతి పాటలో ఆ భావాన్ని ఆ ట్యూన్లో ఇవ్వటం వల్ల రైటర్స్కి కూడా కొంచెం ఈజీగా ఉండేది.
ఆ మెట్లకి కరెక్ట్గా పదాలు పడేటట్టు నేను ట్యూన్స్ ఇచ్చేవాడిని. అందువల్ల మ్యూజిక్ గురించి ఎవరు మాట్లాడలేరు ఇక్కడ, ఎవరికి తెలియదు మ్యూజిక్ గురించి ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన మాట్లాడేవాడు, కొద్దిగా మ్యూజిక్లో ఉన్న వాల్యూస్ చెప్పేవాళ్ళు. మ్యూజిక్ గురించి మాట్లాడే వాల్యూస్ మాట్లాడు ఒక్కడు లేరు ఇప్పుడు, ఒక్కడు కూడా లేడమ్మా. అందులో నాకు అదే బాధ వస్తుంది. ఎంతసేపు సాహిత్యం గురించి మాట్లాడతారు, ఇంకోటి గురించి వాటి గురించి మాట్లాడతారు, కానీ మ్యూజిక్ గురించి మాట్లాడేవాళ్ళు ఒక్కడు లేడు. ఏదంటే నోటుకు వచ్చి మాట్లాడతారు, కానీ ద రియల్ వాల్యూస్ ఆఫ్ ద మ్యూజిక్ ఏం చేసావు ఇంతకాలం మీరు చేసింది ఏంటి, ఇళయరాజా గారు ఏం చేశారు, ఒక విద్యాసాగర్ గారు ఏం చేశారు, అటువంటి మ్యూజిక్ని వర్ణించారు, చెప్పాలి. ఇలా చేశారు, ఈ రాగాన్ని ఎందుకు ఇలా చేశారు, ఈ బీట్లు ఎందుకు చేశారు, ఈయన ఎవరు తెలుస్తుంది చెప్పండి. అలా చెప్పేవాళ్ళు కావాలి. పాటగా అలాగా గాల్లో ఎగిరిపోకూడదుగా. ఒక్కొక్క పాటకి ఎంతో కృషి ఉంటుంది మాకు. నేను ఒకనే కాదు, నా మ్యూజిషియన్స్, ఎంతమంది మ్యూజిషియన్స్, నా సౌండ్ ఇంజనీర్, ఇంత టీం ఉంటుంది. దీంతోపాటు గాయకులు కాకుండా తర్వాత రచయితలు, ఇన్ని కాకుండా రేపు కొరియోగ్రాఫింగ్, అక్కడ ఇంత టీం ఉంటుంది. ఒక పాట హిట్ అవ్వాలంటే ఇంత వర్క్ చేస్తున్నా కానీ సినిమా హిట్ అవ్వాలి. మళ్ళీ సినిమా హిట్ అవ్వకపోతే పాట అలాగే కొంచెం మర్చిపోతారు. పాట సినిమా హిట్ అవుతే రిపీట్ ఆడియన్స్ వెళ్తారు, వెళ్ళి పాట వచ్చింది. ఇప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి పాట ప్రేక్షకులు పాడతారు. ఇప్పుడు నేను ఏదైనా షోకి వెళ్ళాను అనుకోండి, ఏదో ఒక పాట అయినా గువ్వా అన్నాను చాలు, అంతే చాలు, మిగతా ఛానల్ గోరింకతో ఆడింది మొత్తం ఆడే పాడతారు. అంత బై హార్ట్ అయిపోయింది మట్టు పాటలు. నేను రాజు చేసినవి కానీ, కోటిగా నేను చేసినవి కానీ అన్ని పాటలు ఇక్కడ దిగిపోయినాయి. ఎందుకంటే అది ఆ చిత్తశుద్ధితోటి కూర్చొని నోటికి వచ్చి కొట్టకుండా ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నాం. కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్ తీసుకోవచ్చు ఇన్స్పిరేషన్, హిందీ సాంగ్స్ తీసుకోవచ్చు ఇన్స్పిరేషన్. అంతేగాని అదేదో కాపీ కొట్టేసామని మాకేదో పెద్ద కాపీ నేనే క్రియేట్ చేసి నేను చెప్పుకోలేదు. ఒక ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకుంటాం, పాట చక్కగా రావాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. అంతేగాని దీని నుండి కొట్టేసారు, కొంతమంది రాస్తుంటారు. నేను యూట్యూబ్లో చూస్తుంటాను, నా సాంగ్స్ వింటుంటే కింద కామెంట్స్లో ఉంటుంది, ఇది బీజీసీ నుండి కొట్టాడు, ఇది అవసరం, అది కొట్టేము, దానికి ఎందుకు పెద్ద నువ్వు ఏదో ఐన్స్టైన్లో చెప్పడం ఎందుకు? అది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అనేది మ్యూజిక్లో ఇన్స్పిరేషన్ లేకపోతే చేయలేమమ్మా. ఏదో క్యాచీ ఉండాలి, జనాలకి విని ఉండాలి. ఇది జస్ట్ కమర్షియల్ మ్యూజిక్, కమర్షియల్ అంటే ఎక్కడో విన్నట్టుంటే క్యాచీగా ఉంటుంది, పాట ఎక్కేస్తుంది. అందువల్ల అన్ని కాపీ కొట్టం. సమ్ టైమ్స్ మాకు నచ్చింది, ఇప్పుడు హబీబీ సాంగ్ ఉంది, నాకు ఆ దాని బీట్ కూడా కాదు, ఆ బిట్ నాకు ఇష్టం, ఆ అకార్డింగ్ బిట్ వస్తుంది, దాన్ని బట్టి అలా సాంగ్ నేను క్రియేట్ చేసి ఇంప్రూవైజ్ చేసాం. అంతే. ఇలాగా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని చేయడంలో చాలా మన పూర్వీకులు కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చేశారు. పూర్వం ఘంటసాల గారు కానీ, మా నాన్నగారు కానీ అందరూ ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారు. అన్నీ సూపర్ హిట్స్. దాన్ని హిట్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు కాపీ కొట్టేసి గమ్మున కూర్చుంటే కాపీ సాంగ్ అంటారు. కానీ మన జనాలకి ఎలా ఎక్కాలి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఇన్ని రకాలుగా దాన్ని ఆలోచించి చేస్తాం.